హలో, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్లో వచ్చేసి నాన్న సెంటర్ నుంచి ఇవి ఏం రొయ్యలు అంటారు? మావు రొయ్యలు అక్క? మావు రొయ్యలు. కాకపోతే ఇవి కాలువలో పట్టినాయి అంట. వాటికి ఏం వేయాల్సిన అవసరం లేదు, వాటంతటికి అవే పెరుగుతాయి. చాలా న్యాచురల్ అన్నమాట. చూడండి, తలకాయ వచ్చేసరికి ఎంత పెద్దగా ఉందో. అవి బతికే ఉన్నాయి అక్క. ఇప్పుడైతే మమ్మీ వీటిని చేస్తారనమాట, చూపిస్తాను. చాలామందికి ఇలాంటి రొయ్యల్ని ఎలా క్లీన్ చేయాలో తెలీదు, అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇవి డైరెక్ట్గా ఇలా వలవడానికి రాదు, కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో వీటిని వేయాలి. వేస్తే ఇవి చనిపోతాయి. చనిపోయిన తర్వాత ఇది పైన తోలుంది కదా, అది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అది చూపిస్తాను. వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే విన్నీ కుకింగ్ బ్లాగ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని వేడి నీళ్ళలో వేయాలి కదా, దానికోసం అయితే మమ్మీ ఫస్ట్ నీళ్ళనైతే పెట్టారనమాట. ఇలా వాటర్ బాగా కాగాలి, కాగితేనే అవి ఎక్కువగా చనిపోవాలన్నమాట. ఏదో లైట్గా అలా వేసి అలా తీసేయడం అయితే కాదు. అమ్మో, ఎంత పెద్దగా ఉందో. ఇవేంటి యొక్క మీసాలా? చాలా ఉన్నాయి మీసాలు. ఏమో మరి అవి మొగయ్యో ఆడే మనకి తెలీదు. లేదు, ఈ రొయ్యలకి అంతే మీసాలు బారుగా ఉంటాయి. పట్టుకోవచ్చు. మా వర్ష అయితే అసలు భయపడేక ఇంట్లోకి వెళ్ళిపోతున్నాడు. పట్టుకో జాయి వేసిద్ది. మరి అమ్మమ్మకి భయం వేయాలి కదా, మరి మీకెందుకు భయం వేస్తుంది? చేసే వాళ్ళకి భయం వేయాలి కదా. కాయిపోయినాయి అక్క, సరిపోద్దా? ఈ వేడి చాలు, మరిగిపోయినాయి కదా. వాటర్ బాగా మరగాల. ఓకే, చూస్తారు కదా ఫ్రెండ్స్, వాటర్ అయితే బాగా మరిగిపోయినాయండి. ఇప్పుడు ఈ మరుగుతున్న వాటర్లో వీటిని ఒక్కొక్క రొయ్య వేయాలన్నమాట. చూడండి అక్క, వేసేనా? అయ్యయ్యో, ఇది చూడండి చాలా పెద్దగా ఉంది. మీకు వీడియోలో కొంచెం చిన్నగా కనిపిస్తున్నట్లున్నాయి, డైరెక్ట్గా చూస్తే పెద్దగానే ఉన్నాయి. ముడిచిపోతున్నాయి అక్క. అరే, రెడ్గా అయిపోయినాయి వేసిన వెంటనే. అక్క ఇది చూడు, ఇది బాగా పెద్దగా ఉంది. ఇది వావ్, టైగర్ ప్రాన్స్ ఉంటాయి చూడండి. అక్క వాళ్ళ పిల్లలు పనిమాల స్టూల్ వేసుకుని వాడికి కనబడట్లేదని చెప్పేసి చూస్తున్నాడు. వేడి నీళ్ళల్లో వేసిన వెంటనే రెడ్గా అయిపోతున్నాయి. ఇంకా అవలే, పూర్తిగా అవుతాయి మెల్లమెల్లగా. కొన్ని చేత్తో పట్టుకోక్క. నేను కూడా అవి అడ్డం వచ్చేస్తున్నాయి. కొన్ని నేను కూడా. వామ్మో, ఎంత ధైర్యం రా నీకు, రోడ్డు పట్టుకుని వస్తున్నా. అవేం చేయవు తల్లి. జోయి చూడండి వేస్తున్నాడు. మరిగిని చూడండి, వర్షిత్ భయపడ్డాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. జోయి అయితే ధైర్యంగా వేస్తున్నాడు. నేను కూడా ఒకటి వేస్తాను. నేను తోక పట్టుకుంటా. తోకేం బాగుండిద్ది, నేను మీసాన్ని పట్టుకుంటా. ఇది చూడు, అమ్మో, అదే మంటర కప్ప ఉంటుంది చూడు, అట్లుంది ఇది. మేము స్లోగా వేస్తున్నామని చెప్పేసి ఇంకా మమ్మీ నేను వేస్తాను, మీరు ఎటోళ్ళు అటు వెళ్ళిపోండి అని చెప్పేసి మమ్మల్ని పంపించేసింది. మేము స్లోగా వేస్తున్నాం కదా, మమ్మీ అయితే ఫాస్ట్గా వేసేస్తారు. అంటే ఒకటి స్లోగా వేస్తే ఏంటంటే ముందు వేసినవి ఉడికిపోతాయి అన్నమాట. బాగా కాగున్నాయి కదా వాటరు, అందుకని అన్నీ ఒకసారి వేసేయాలి. మన అమ్మమ్మ అయితే సూపర్ డూపర్గా వేసి. వావ్, నానే ఎంతసేపు ఉంచాలి మమ్మీ ఇట్లా? 5 నిమిషాలు. తర్వాత తోలు వచ్చేస్తుందా? అవసరం లేదు, భలే ముడిసిపోయినాయి. ఈ రొయ్యకున్న కళ్ళంట సబ్జాలాగా ఉన్నాయంట, అక్క వాళ్ళ బాబు అంటున్నాడు. కామెడీ. రండి బయటికి. వర్షి చూడండి, డ్యాన్స్ చేస్తున్నాడు వర్షి. బాబా చల్లగా ఉంది. ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మ వాటిని ఎలా చేసిద్దో చూడాలని వెయిటింగ్ వాళ్ళకి బాగా.
మా అక్క నేను ఇప్పుడు వాటిని మా మమ్మీ ఎలా చేస్తో చూస్తాము. నెక్స్ట్ టైం మేము చేస్తాం అనమాట. అంటే ఇలాంటి రొయ్యల్ని చేయడం మేము ఎప్పుడు చూడలేదు. వేస్ట్ అయిపోయింది అనుకుంటా మమ్మీ ఇందులో కదా. తలకాయ పెద్దగా ఉంది కదా. మన ఊర్లో ఉన్న మురుగు కాలువలోనే ఇవి పట్టేది. ఏంటి ఇంత పెద్ద రొయ్యలు దొరుకుతున్నాయా కాలువలో? వేడి నీళ్ళలోంచి అయితే తీస్తాం. తీసుకోవాలి మమ్మీ. జనుంది ఎన్ని గుడ్లో అన్నిట్లో లేదా? వీటిలో నుంచి ఎన్ని రొయ్యలు వస్తాయో కదా. కనపడతాయి చాలా ఉంది జన. చూడండి గుడ్లో నుంచి ఎన్ని రొయ్యలు వస్తాయో. ఏంటిది వచ్చేది? అంత చిన్నగా వస్తుందేంటి? పైన అదే పోతుంది కదా తోలు. తోలే పోయాలి పైన. లాగేస్తే వచ్చేస్తుంది. డక్కి అంటారు దాన్ని. అది తీసిన తర్వాత అది వలవాలి. తీసేసి వేస్ట్ లోపల ఉన్న వేస్ట్ తీయాలంట. తర్వాత కింద కాళ్ళు ఇట్లా తీసేస్తే ఇది అలా పోల్చుకుంటాం. ఇరుపక్క కాళ్ళు ఉన్నాయి. అక్క నేర్చుకుంటుంది ఇప్పుడే మమ్మీ దగ్గర ఫస్ట్ టైం. ఏమొచ్చింది? కుక్క షో అక్కడ ఏంటో మరి. అక్కడ 2 కోళ్ళు చూస్తున్నాయి. మరి ఏమొచ్చింది? లాస్ట్ టైం ఇలానే పాము వస్తే ఇట్లా నరిసినాయి. ఏం లేదులే జోయి, ఏం లేదులే. టైం 4 అవుతుంది. మేము చూడండి ఈ టైంలో బయట కూర్చుని రొయ్యను నడుచుకుంటాం. చాలా మందంగా కదా. మందంగా ఉంటుంది. ఇలా తీయాలి. ఇది తలకాయ. క్రిస్పీగా ఉంటాయి అవి. దాంతోపాటే తీసేస్తుంది మమ్మీ. వేస్ట్ అది. కాళ్ళు అట్లా ఇరిపేయాలి. చిన్న చిన్న కాళ్ళు బాగా గట్టిగా ఉన్నాయా? చాలా మందంగా ఉంటాయి. జనుంది కాబట్టి అది పైన తోలు తీయకూడదు. మా అక్క 1 రొయ్య వచ్చింది. మా మమ్మీ 3 రొయ్యలు వచ్చింది. 4 మమ్మీ చూడండి. వర్షి చూడండి చక్క చైరేసుకుని ఎంత బాగా కూర్చొని చూస్తున్నాడు. మమ్మీ కత్తిపడి తీసుకురమ్మన్నారు. జోయి వెళ్ళి కత్తిపడి తీసుకొస్తున్నాడు. అవి ముక్కలుగా కొయ్యడానికి అనమాట కత్తిపీట. గాలేస్తుంది. పెద్ద జనాలు వచ్చిన రోజునే జనం బాగుంది. చెప్పిన వాళ్ళు ఇవ్వాల్సిందే. ఆ రోజు జనం బాగున్నారు. ఎప్పుడు ఒకటే కనపడదు. అన్నిట్లో జనం ఉందా? 2 మంతులు జనం ఉంది. అబ్బో. నాకు నేర్పించినాము. నేను గీస్తానమ్మా. నాకు నేర్పించండి. మీకు కూడా నేర్పించాలా? మరి చూసి నేర్చుకోండి. అమ్మమ్మ మమ్మీ ఎలా చేస్తున్నారో చూడండి. తర్వాత మమ్మీకి అమ్మమ్మకి హెల్ప్ చేయొచ్చు. తల మీద ఇది మా జోయల్ కూడా ట్రై చేస్తున్నాడు. మొత్తం పీకేస్తున్నాడు. అరే నీకు వచ్చా? అలా లాక్కూడదమ్మా, పైకి లేపాలి దాన్ని. ఇట్ట పట్టు ఇక్కడ ఇట్లా. నాకు తలకాయ 2 ముక్కలు అయింది. అయ్యా చూడండి ఫ్రెండ్స్, తలకాయ 2 ముక్కలు అయిందంట మా అక్క వలిచే రొయ్యకి. అయ్యో వీడు తలకాయ అంతా తుంపేసాడు. అయ్యా ఇది ఉంది కదా, తీసుకోవాలి. అలా తీయాలి.
చిన్నోడుగా వాడికి రాదుగా. ఇలా అని అమ్మ ఒకసారి నువ్వు తీయమ్మ, నేను ఇంకో రైతే నీకు రాదులే ఉండు, ఈ బండయిగా నీకు రాదు, ఒకసారి చూపి. చిన్న అయితే వచ్చింది. సబ్స్క్రైబర్స్ చేయకున్నా మీసాలు ఏంటి అంత పొడుగు ఉన్నాయి? రొయ్యల్లాగా ఉండే మేసాలు అంటారు అందుకే. అమ్మ నీకు వల్ల రానప్పుడు ఎందుకమ్మా ఇల్లు పో. అవి చేతితో తుంపినప్పుడు ఎరగకపోతే ఇలా కత్తి పెడితే కోసుకోవాలి. నాకు కూడా ఒకటి చేసి చిన్నవి అయితే ఈజీగానే వచ్చేస్తున్నాయి కదా. మీద పడింది. అట్టనే తీ తలకాయ పైన అట్టనే తీరా. ఇంతేనా? చిన్న రొయ్యేదే ఎలా వచ్చినా పర్లేదు. ఇంతేనా? చింతకాయగా పారేసేద్దా. చిన్నది ఇచ్చేవాడికి ఈ అంకల్ ఉన్నారు లాగే మీసాలు అవి కత్తి పెడితే కొయ్యాలి అక్క. కత్తి పెడితే కొయ్యాలి. ఒలు ఒలు కొంచెం పెద్దది పట్టుకున్నావు అక్క నువ్వు. ఒలువమ్మా. మీద చిమ్ముతుంది. ఇప్పుడు వచ్చి ఈ పక్కన తీసే. వస్తుందా? అంటుంది. ఎలాగైతే నేను ట్రై చేస్తున్నాడు. ట్రై చేస్తున్నాను. అవును, మేత తీసుకున్నాను. వాడికి ఇంట్రెస్ట్ అక్క, ఏదైనా పని నేర్చుకోవాలని ఇంట్రెస్ట్. వర్షిత్కేమో కొంచెం భయపడతాడు అనమాట. కొంచెం కాదు బాగా బాగా. బాగా భయం. జోయికి ధైర్యం ఎక్కువ. పీసులు వస్తున్నాడు. మరి ఇది రావట్లా. ఎంత తోట పట్టుకుని లాగే చేతులన్నీ శ్వాసలు. కోళ్ళు చూడు భలే వరుసనే నుంచుండి 4. అక్కడ భయం. ఏదో కనిపించింది వాటికి, అందుకే అరుస్తున్నాయి. మనకు కనిపిలా, అది మనకు కనిపించలా. అవి కూడా అడుగుతున్నాయి. ఆ సావిట్లేదు కనబడి. కోళ్ళ కొనేసి ఇంకా కమ్మెట్టేయాలి పడుకుంటే. తీసుకోమా, నేను చేయగడు. ఏదో బళ్ళు వచ్చిందన్న భయమే. చినుకులే ఏంటి? చినుకులే తొగరపాటు. పడుతుంది. బట్టలు తీసేయంగా ఎన్ని పైగడ తీసి లోపేసేస్తే మబ్బట్టింది, తుప్పరు పడుతుంది. బట్టలు తీసేయాలి. ఊరికే మెత్తవాలి మాకు. ఫస్ట్ ఇది ఇలా పైకి లేదా? అంతే, పైకి లేపాలి. గౌన్ అంట కింద అటుకాలి. అదేనంట, ఎన్ని రికార్డ్ అవుతాయి. ఇప్పుడు ఎలా? ఇటు తీసేయాలి ఇట్లా. ఇవి ఇలా కొట్టాలా? పిండి బాగానే చేస్తుందా? ఓ ఎక్కడ చేస్తున్నా మొత్తం పోయింది, తలకాయ మొత్తం పోయింది. తలకాయ మొత్తం పోతాయి. ఇక్కడ అయిపోతున్నాయి కూడా. లాస్ట్లో 2 పిండికి ఇచ్చి ఎలా వస్తుందో చేద్దామని. నాకు అలవాటు అయిపోయిందిగా ఒక రొయ్య వచ్చేసా. పిండికి వచ్చేసింది కానీ మమ్మీ మాత్రం రాలేదు. అది పైకి లేదు, అది పైకి లేదు. దాంట్లో అట్లాగేసి చువ్వురు ముక్కుంటే అది ఎరగ తీసి ఇదా ఇక్కడ హెర కొట్టాలా? కాళ్ళు అందుకే కత్తిపేట పెట్టుకున్నా చేతులు విరిగిపోతుంది ఈజీగా. తిరుగుతాయి. దీనికైతే ఊరినే పీతలకు ఉంటాయి కాళ్ళు అట్లున్నాయి. ఇప్పుడు తలకాయ ఎరగ తీసేసి ఇక్కడికా అది మంచి సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఫస్ట్ అది బిస్కెట్ అయ్యింది. ఏంటి సౌండ్?
అక్క నువ్వు ఎన్నో ఇదంతా దాంట్లో వేసేసాను. చూడండి ఫ్రెండ్స్, మా పిన్ని ఎలాగైనా సక్సెస్ఫుల్గా సాధించింది. కానీ మా మమ్మీ చూడండి అసలు వలలేకపోతుంది. కూడా వచ్చిందిరా, ఒలిసింది మమ్మీ, ఒలిసింది. ఎన్ని వలిసింది? 5 వచ్చింది మమ్మీ కూడా. 5, 6. అమ్మమ్మ ఎన్ని వలిసింది మరి? మమ్మీ చాలా వచ్చింది. 10 ఒలిసింది మమ్మీ. అమ్మమ్మ కంటే ఎక్స్పీరియన్స్ కదా, నేను వీటిని ఎప్పుడు చేయలేదు వర్షి. అమ్మో ఇది చాలా గట్టిగా ఉందిరా, రావట్లేదురా బాబాయ్. ఓకే అయిపోయింది. మమ్మీ 10 వలిస్తే పిండి 2 ఒలిసింది. ఏం చేస్తున్నావు? ఇవి నరాలు ఉంటాయి కానీ వీటికి కూడా ఉందా నరం? ఉండి లేదని చూస్తున్నా, ట్రై చేస్తున్నా. అమ్మమ్మ మీ పేగులు కోసే చాకూర ఉందా? పేగులు కోసే చాకూర ఉందా? వీటికి ఎంతైనా తక్కువగానే ఉంది మమ్మీ, వాటికి ఉన్నట్టు ఏం లేదు. మామూలుగా సముద్రంలో నుంచి వచ్చి దాంట్లోనే ఉంటున్నాయి బాగా. అవును, చిన్న చిన్న రొయ్యల్లోనే ఉంటుంది నరం. వాటికైతే బాగా నల్లగా ఉంటుంది. NARAM నరం. మామూలుగా ఫుల్ కట్ చేయకూడదు, హాఫ్ కటింగ్ చేస్తే హాఫ్ కట్. ఇట్లా ఎర్రనారాలే కానీ నల్ల నరం లేవులే. అవును. ఇగో ఇట్లా హాఫ్ కటింగ్ చేసుకోవాలండి. హాఫ్ కటింగ్ అంటే ఎలా చూపించు? ఇది ఎవరు వచ్చారా? నలిగిపోయింది. జోయినేమో. ఇది హాఫ్ కటింగ్ అంటే ఇక్కడ నుంచి ఇలా అంతే, తోక వరకు. అంటే ఎర్ర నరాలు ఉన్నాయి, ఎర్రవి నరాలే, ఎర్రవి, బ్లాక్గా లేవు. స్టార్టింగ్ నుంచి చేస్తే ఫుల్ కటింగ్ అంటారు. ఇక్కడ రెండో గంట కాడ నుంచి చేస్తే హాఫ్ కటింగ్. తెల్ల రొయ్యల్లో అయితే నల్లగా ఉంటుంది నరం. ఈ మామ రొయ్యల్లో, పెద్ద పెద్ద రొయ్యల్లో నరం లేదు. రొయ్యలను ఒలుచుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడు వీటిని కడుక్కోవడం. నీట్గా ఉన్నాయి మమ్మీ రొయ్యలు కదా, తెల్లగా ఉన్నాయి కదా. మా కోళ్ళు చూడండి, ఎప్పుడు ఏమేస్తామా అని ఎదురు చూస్తూ ఉంటాయి. సగం రొయ్యలు సగం తలకాయలు. 4.5 బస్సులు. చల్లబడింది వాతావరణం, నిన్న ఈరోజు చల్లగానే ఉంది. అంటే శరీరం సహకరించట్లేదు. అదే ఒక అబ్బాయి గురించి చెప్పారు కదా, అదే బ్రదర్కి బాగాలేదంట, వెంటిలేటర్ మీద ఉన్నారంట. షో ఇంకా చెప్తాను నేను చూపిద్దాం. మొన్నట్లాగే 3 చేపలను ఎత్తుకెళ్ళిపోయిందా? అదే నల్లమోసి 2 జల్లలు పరిగి, నల్లమోసి పరిగి ఒకటి 2 జల్లలు తీసుకెళ్ళిపోయింది. అవును. ఇన్నిసార్లు ఎందుకు కడుగుతున్నానంటే తీసుకుందా. అది ఇట్లాగా షో ఈ ముక్కలు పట్టినాయిగా ఇసుక తగులుతుంది. ఎన్నిసార్లు శుభ్రం చేస్తావు ఇప్పుడు వీటిని? 5 సార్లు చేసా. 5 సార్లు. మమ్మీ ఆ జన పోదా కడిగేటప్పుడు? పోదా, అలానే ఉంటుందా? వలవలేదుగా, ఒలిస్తే పోద్ది, వలవలేదుగా. ఆ కాళ్ళు అడ్డం అనమాట. చాలు కడిగేసాను. ఎంత వేస్ట్ ఈ గిన్నెలో.
చూడండి ఫ్రెండ్స్, మావు రొయ్యల్ని, మురుక్కాలువలో పట్టిన మావు రొయ్యలు, వీటిని ఎలా తోలు ఒలుచుకోవాలో, ఎలా కడుక్కోవాలో, ఎలా క్లీన్ చేసుకోవాలో, అలాగే వాటికి ఉన్న నరం ఎలా తీసుకోవాలో చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే విన్నీ కుకింగ్ బ్లాగ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.